నా లైఫ్‌లో నేను చెప్పా కదా! నా ఫైనాన్షియల్ సిట్యుయేషన్ దిస్ ఈస్ మై రీజన్. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఇంకా "వద్దు బ్రో నా దగ్గర డబ్బులు లేవు" అని చెప్పి విసుగొచ్చేసాం. ఎ దాని తర్వాత చెప్పి విసుగొచ్చేసింది. మా పేరెంట్స్ దగ్గర "నాన్న డబ్బులు లేవు, నాన్న డబ్బులు లేవు, నాన్న డబ్బులు లేవు. చెల్లికి ఫీస్ కట్టాలి, చెల్లికి మేనేజ్‌మెంట్ దానికి డబ్బులు లేవు. అరే ఇది కష్టాలు, ఆ కష్టాలు, ఆ కష్టాలు, ఈ కష్టాలు." అంతెందుకు బ్రో నా నా లైఫ్‌లో సిట్యుయేషన్ ఎలా ఉండేదంటే ఒకప్పుడు నా లైఫ్‌లో సిట్యుయేషన్ మా మమ్మీ అది చెప్పేవారు. ఇవన్నీ నేను చెప్పారు కాబట్టి నేను మీకు చెప్తున్నా. పండక్కి బట్టలు తీసుకోవడానికి కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి కొన్నాము అని జెప్పేసి చెప్పారనమాట. సో, అలాంటి సిట్యుయేషన్ బ్రో. అలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు నాకింక చిరాకేసింది. ఇది కాదురా లైఫ్ అని. సో, నేను కష్టపడి మార్చాను దాన్ని. సో, నీకంటూ ఆ స్ట్రాంగ్ రీజన్ ఏంటి అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకో. నువ్వే లైఫ్ చేంజ్ అవ్వగలవు. నీ లైఫ్‌ని మీ పేరెంట్స్ చేంజ్ చేయలేరు. నీ లైఫ్‌ని నువ్వే చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఇంకేమి ఇవ్వలేరు. ఎందుకంటే ఇవ్వలేరు బ్రో. వాళ్ళ లెవెల్ అది. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే. మీరు చేసి పెట్టక్కర్లేదా చాలు. నేను జూసుకుంటా అని చెప్పి నువ్వు చేయాలి.